హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు CSE 90 ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు కదా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోలో మనము డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అల్గోరిథమ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇంకా అక్కడ అల్గోరిథంని పిక్ చేసుకునేటప్పుడు దాని పెర్ఫార్మెన్స్ చూడాలి, అది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూడాలి అని చెప్పుకున్నాం. అసలు దాని పెర్ఫార్మెన్స్ అనేది ఎలా చూడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో చూద్దాం. సో అల్గోరిథం ఎనాలిసిస్, ఈ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే అసలు అల్గోరిథం ఎనాలిసిస్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి యూజ్ ఉంది, అండ్ నెక్స్ట్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అంటే అల్గోరిథం పెర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉందా, వరస్ట్గా ఉందా, యావరేజ్గా ఉందా అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఒక అల్గోరిథం యొక్క కాంప్లెక్సిటీని ఎలా అనలైజ్ చేస్తామో కూడా చూద్దాం. ఈ అన్ని టాపిక్స్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు అల్గోరిథం ఎనాలిసిస్ అంటే ఏంటి. ఎనాలిసిస్ ఇదందరూ మనం వినే ఉంటాం. ఎనాలిసిస్ అనేది ఏంటంటే అసలు ఆ అల్గోరిథం అనేది ఎలా పనిచేస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని మెజర్ చేయడమే ఎనాలిసిస్. ఓకే, సో ఈ ఎనాలిసిస్ అనేది ఒక అల్గోరిథం యొక్క ఎనాలిసిస్ ఎలా చెప్పొచ్చు అంటే దాన్ని మెయిన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదే టైమ్ అండ్ స్పేస్. ఒక అల్గోరిథం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ రావడానికి ఎంత టైం పడుతుంది, అండ్ ఆ వచ్చిన అవుట్పుట్ని స్టోర్ చేయడానికి కానీ మొత్తం ఆ అల్గోరిథం రన్ అయినప్పుడు కావాల్సిన స్పేస్ అనేది ఎంత, ఈ రెండింటిని బేస్ చేసుకొని అల్గోరిథం ఎనాలిసిస్ అనేది చెప్తారు. సో ఒక అల్గోరిథం బాగా పనిచేస్తుందా లేదంటే ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ 2 ఫ్యాక్టర్స్ని యూజ్ చేస్తాం, టైమ్ అండ్ స్పేస్. సో ఈ అల్గోరిథం ఎనాలిసిస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఎనాలిసిస్ అంటే మనకి రీసెర్చ్, ఒక ఎనాలిసిస్ అనే పదం ఏంటి, అది ఒక రీసెర్చ్ టైప్ కదా. సో ఇక్కడ కూడా అంతే, ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ అల్గోరిథమ్స్తో సాల్వ్ చేస్తాం. సో దేని ద్వారా మనకి తక్కువ టైం తక్కువ స్పేస్లో అవుతుందో అది ఎఫిషియెంట్ అల్గోరిథం అవుతుంది. సో అది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందనుకుందాము, ఆ ప్రాబ్లం ఏమో అంటే జస్ట్ మీకు అర్థం అవడానికి ఒక ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమ్ని అల్గోరిథం 1 యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకి టైం ఏమో 1 minute పడుతుందంట, స్పేస్ ఏమో 100 KB పడుతుందంట. సో అలాగే సెకండ్ అల్గోరిథం యూజ్ చేసాం, సెకండ్ అల్గోరిథం యూజ్ చేసుకుంటే 3 minutes టైం పడుతుంది, స్పేస్ ఏమో 150 KB. సో ఇప్పుడు థర్డ్ అల్గోరిథం చూసుకుంటే 40 secondsలో అయిపోయింది అండ్ స్పేస్ 50 KB. అండ్ ఫోర్త్ అల్గోరిథం వచ్చేసి 2 minutes 10 seconds పట్టింది, స్పేస్ ఏమో 200 KB. సో ఇప్పుడు వీటన్నిటిలో ఈ 4 అల్గోరిథమ్స్ మీరు కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ టైం తక్కువ స్పేస్లో అయింది ఏంటి అంటే అల్గోరిథం 3 కదా. సో ఇప్పుడు మనం అనలైజ్ చేసిన ఈ 4 అల్గోరిథమ్స్లో మనం పిక్ చేసుకోవాల్సిన అల్గోరిథం ఏంటి అంటే అల్గోరిథం 3. ఇలా అల్గోరిథం ఎనాలిసిస్ అనేది ఉంటుంది. ఈ అల్గోరిథం ఎనాలిసిస్ ఎందుకు చేయాలి అంటే ఒక అల్గోరిథం మోస్ట్లీ రన్ అవుతున్నప్పుడు సిపియూలో రన్ అవుతుంది కదా, ఏ ప్రోగ్రామ్ అయినా సరే. సో ఆ సిపియూలో ఎంత టైం తీసుకుంటుంది, ఎంత మెమొరీ యూజ్ చేస్తుంది అనేది మ్యాండేటరీ కదా. సో ఇప్పుడు సిపియూ టైమ్ మెమొరీ యూసేజ్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా ఉంది అంటే దాని పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది అని అర్థం. ఓకే, అదే ఒకవేళ ఒక అల్గోరిథం ఎగ్జిక్యూట్ చేయడానికి సిపియూ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, మెమొరీ స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనుకోండి, అది మనకి కాంప్లెక్సిటీ అంటాం. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టైం అండ్ స్పేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని పెర్ఫార్మెన్స్ అంటాం, పెర్ఫార్మెన్స్ బాగుంది అంటాం. సో మనకి ఇన్పుట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ టైం ఎక్కువ తీసుకుంటుంది, లేదంటే మెమొరీ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అంటే దాన్ని ఏమంటామంటే అల్గోరిథం కాంప్లెక్స్గా ఉంది అని అర్థం. సో కాంప్లెక్సిటీ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే చాలా అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏది బెటర్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ప్రాబ్లంకి తగ్గట్టు ఒక అల్గోరిథంని చూస్ చేసుకోవాలి. సో ఆ అల్గోరిథం బట్టే ఓకే దీని ఎనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ప్రతి అల్గోరిథంకి ఎనాలిసిస్ అనేది, ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామంటే దానికి మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. సో ఏ అల్గోరిథం మ్యాచ్ అవుతుంది, ఈ అల్గోరిథం యూజ్ చేస్తే మనకి ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో
అల్గోరిథం అనాలిసిస్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పెర్ఫార్మెన్స్ కదా బేస్ చేసుకుని ఉంటుంది. సో మనం తీసుకున్న అల్గోరిథం పర్ఫెక్ట్గా లేకపోతే మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. మనం సాల్వ్ చేసే ప్రాబ్లం అనేది కాంప్లెక్స్ అయిపోయి మనం సాల్వ్ చేయలేం అనమాట. సో మనం తీసుకున్న అల్గోరిథం బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. సో ఇది ఏంటి అంటే ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అసలు అసిమ్ప్టోటిక్ నొటేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ లేదా ఆర్డర్ ఆఫ్ గ్రోత్ అని కూడా అనొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అండ్ వీటిలో ఏది బెటర్ అని ఎలా ఫైండ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అంటే ఏంటి. ఒక అల్గోరిథం యొక్క రన్నింగ్ టైం కానీ స్పేస్ కాంప్లెక్సిటీ కానీ ఇన్పుట్ సైజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 నెంబర్స్ని తీసుకున్నాము, అవి ఆర్డర్గా లేవు. సో వాటిని ఒక ఆర్డర్లో పెట్టడానికి మనకి 20 సెకండ్స్ పట్టింది అనుకోండి. అదే ఒక 100 నెంబర్స్ తీసుకుంటే అక్కడ మనకి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ 100 నెంబర్స్ని స్టోర్ చేయడానికి స్పేస్ కూడా ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ సైజ్ బేస్ చేసుకొని మనం రన్నింగ్ టైం కానీ స్పేస్ కాంప్లెక్సిటీ కానీ చెప్పడానికి అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ని యూజ్ చేస్తాం. ఈ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అనేవి మోస్ట్లీ అల్గోరిథం యొక్క పెర్ఫార్మెన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఇన్పుట్ సైజ్ ఇస్తే దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇంకొంచెం ఇంక్రిమెంట్ చేస్తే దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాంటివి చేయడానికే మనము అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ లేదా ఆర్డర్ ఆఫ్ గ్రోత్. ఇదేంటి అంటే ఇప్పుడు ఒక ఇన్పుట్ సైజ్కి ఎంత రన్నింగ్ టైం ఉంటుంది, సో దాన్ని ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకెంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ని సర్చ్ చేయడానికి మనకి 20 సెకండ్స్ పట్టింది. అదే 15 ఎలిమెంట్స్ని సర్చ్ చేయడానికి 24 సెకండ్స్. అంటే ఎలిమెంట్స్ పెరుగుతున్న కొద్దీ లీనియర్గా వెళ్ళింది అనుకోండి, అది లీనియర్ రేట్ ఆఫ్ గ్రోత్ అవుతుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యారే ఉంది, యారేలోని ఒక్కొక్క ఎలిమెంట్ని వేరే దాని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఈక్వల్ ఉందా లేదా, సమ్ డూప్లికేట్స్ ఉన్నాయా లేవో చెక్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఎలిమెంట్ని యారేలో ఉన్న ఎలిమెంట్స్తో సర్చ్ చేస్తాం. సెకండ్ ఎలిమెంట్ కోసం మళ్ళీ సెకండ్ ఎలిమెంట్తో ప్రతి ఎలిమెంట్ని సర్చ్ చేస్తాం. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అది ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ టైం అనేది ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. సో అందుకే ఈ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది టూ టైప్స్ ఉన్నాయి. అదే లీనియర్, ఎక్స్పోనెన్షియల్. లీనియర్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ పెరిగినా అదే టైం అనేది కంటిన్యూ అవుతుంది. అదే ఎక్స్పోనెన్షియల్ అంటే ఆ ఇన్పుట్ సైజ్కి ఎక్స్పోనెంట్ అవుతుంది అనమాట. ఇది రేట్ ఆఫ్ గ్రోత్ అంటే. ఈ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. బెస్ట్ కేస్, వరస్ట్ కేస్, యావరేజ్ కేస్. సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ కేస్ కోసం తెలుసుకుందాం. బెస్ట్ కేస్ ఎప్పుడవుతుంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్లో ఒక నెంబర్ కోసం మనం సర్చ్ చేస్తున్నాం. సో నెంబర్ కోసం సర్చ్ చేసినప్పుడు ఆ నెంబర్ ఏంటి అంటే 2 అనుకుందాం. సో ఆ 2 అనేది మనం సర్చ్ చేసినప్పుడు ఫస్ట్లోనే ఉంది, అంటే మనకి ఎంత టైము పట్టదు సర్చ్ చేసినప్పుడు కదా. ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్లోనే మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికేసింది. సో అప్పుడు ఏంటి అంటే మనకి దాని టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఏమవుతుందంటే మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నాము ఆ పర్టికులర్ సర్చ్లో. సో ఫస్ట్ దాంట్లోనే మనకు వచ్చింది అవుట్పుట్ అనేది, ఇలా అనమాట. అందుకు ఇది బెస్ట్ కేస్ అవుతుంది. ఓకే, బెస్ట్ కేస్ అనేది మెయిన్లీ తక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్లోనే మనకి అవుట్పుట్ వచ్చేసేయాలన్నమాట. అది బెస్ట్ కేస్. దీన్ని మనం ఒమేగా రొటేషన్ అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వరస్ట్ కేస్. వరస్ట్ కేస్ సినారియోలోనే ఇప్పుడు అదే సర్చింగ్ నెంబర్ చూసుకుంటే ఆ నెంబర్ లాస్ట్లో ఉందనుకోండి, సో ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని సర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఇన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్గా మనకి ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయింది. సో ఇందాక దానికి ఈ కేసుకి కంపేర్ చేసుకుంటే మనకి ఎంత టైం పడుతుంది అంటే వరస్ట్ కేస్ సినారియోలో ఎక్కువ టైం పడుతుంది. సో మనము టైం కాంప్లెక్సిటీ అనేది కరెక్ట్గా చెప్పలేమన్నమాట. బేస్డ్ ఆన్ అది యావరేజ్ కేస్ అయినా అవ్వచ్చు, వర్స్ట్ కేస్ అయినా అవ్వచ్చు, లేదా బెస్ట్ కేస్ అయినా అవ్వచ్చు, అలా అన్నమాట. సో ఇది వర్స్ట్ కేస్ అంటే ఇక్కడ మనం ఆపరేషన్స్ మోస్ట్లీ మనం చెప్పలేము ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయని. ఇక్కడ మ్యాక్సిమం టైం అనేది తీసుకుంటుంది ఒక అల్గోరిథం అనేది రన్ అవ్వడానికి. ఇది వర్స్ట్ కేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ కేస్. యావరేజ్ కేస్ అంటే నార్మల్గా మనకు తెలిసిందే. సో ఓవరాల్గా సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్గా మనం రియల్ టైంలో యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓవరాల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్లస్ చేసి బై 2 చేస్తాం.
ఇక్కడ కూడా అంతే. సో ఈ కేసులో ఏంటంటే అన్ని ర్యాండమ్ ఇన్పుట్స్ని తీసుకొని మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు అన్ని ర్యాండమ్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో ఎన్ని ఉన్నాయి అనేది ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. దీన్ని మనం తీటా అంటాం. ఇక్కడ మోస్ట్లీ మనకి అల్గోరిథం అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, దాని టైం కాంప్లెక్సిటీ ఏదైనా సరే అంటే లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ యావరేజ్ కేస్ సినారియోలో. నార్మల్గా చూసుకుంటే ఈ 3 కేసెస్లో ఎక్కువగా మనం యూజ్ చేసే కేసు ఏంటి అంటే వరస్ట్ కేస్. ఇప్పుడు మనము ఇన్పుట్ సైజ్ని డిఫైన్ చేయలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో రిక్వైర్మెంట్ తెలియదు. ఆ రిక్వైర్మెంట్ బట్టి మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది మనకి. సో అక్కడ ఇన్పుట్ ఎలా ఇస్తుందో మనకు తెలియదు కాబట్టి మోస్ట్లీ అన్నిటినీ సర్చ్ చేయడానికి చూస్తాం. ఎప్పుడో బెస్ట్ కేసెస్లో ఫస్ట్ ఎలిమెంట్ తగులుతుంది. సో సర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసినట్టు. ఎప్పుడో బెస్ట్ కేసెస్ ఉంటాయి, మోస్ట్లీ వర్స్ట్ కేసు ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి యావరేజ్ కేసు ఉంటుంది. యావరేజ్ కేస్ తర్వాత లాస్ట్లో బెస్ట్ కేస్ అనమాట. సో ఈ ఆర్డర్లో ఉంటుంది అనమాట. ఇలానే మోస్ట్లీ మనము చూస్తాం అన్ని అల్గోరిథమ్స్కి. ఇన్ని అల్గోరిథమ్స్లో ఏది బెస్టో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్లో 2 సార్టింగ్ తీసుకుంటున్నాను, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ అనేది. ఓకే, బబుల్ సార్ట్ ఏం చేస్తుందో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 8, 1 నెంబర్స్ తీసుకున్నాము. ఈ రెండిట్లో ఏది గ్రేటరో చూసి స్వాప్ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి 4 and 8 స్వాప్ అవుతుంది. గ్రేటర్ ఉంటే స్వాప్ అవుతుంది, లేదు అంటే అలానే ఉంటుంది. నెక్స్ట్కి వెళ్తుంది. 7 and 8 స్వాప్ అయింది. ఇక్కడ 2 ఎలిమెంట్స్ని సర్చ్ చేసుకుంటుంది. గ్రేటర్ ఉంటే స్వాప్ అవుతుంది, ఒకవేళ గ్రేటర్ లేకపోతే నెక్స్ట్ ఎలిమెంట్స్కి మూవ్ అవుతుంది. ఆ నెక్స్ట్ 2 సర్చ్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ 2 సర్చ్ చేసిన తర్వాత గ్రేటర్ ఎలిమెంట్ ఉంటే స్వాప్ అవుతుంది, లేదు కరెక్ట్గానే ఉంది అంటే ఆ నెక్స్ట్ 2 ఎలిమెంట్స్కి. ఇలా మొత్తం సార్టింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే ఈ ఆపరేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఇలా అన్నమాట బబుల్ సార్ట్ అనేది. సో మొత్తం సార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ సార్ట్ అయిపోయిన తర్వాత ఈ సార్ట్ అవ్వడానికి 1 minute టైం తీసుకుంది అనుకుందాం. స్పేస్ ఏమో 20 KB తీసుకుంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్. ఇన్సర్షన్ సార్ట్లో ఎలా సార్ట్ చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ సర్చ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఆ 2 కరెక్ట్గా అయిందనుకో స్వాప్ అవుతుంది, లేదు అంటే నెక్స్ట్ ఆర్డర్ వైజ్గా ఎంతవరకు ఆర్డర్ ఉందో అదంతా చెక్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడ ఆర్డర్ లేదో దాన్ని ఏ ఎలిమెంట్ దగ్గర ఆల్రెడీ సార్టెడ్గా ఉంటుంది కదా, సో ఎక్కడ దీని ప్లేస్ వస్తుందో అక్కడికి వచ్చి ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఇన్సర్షన్ సార్ట్. ఈ ఇన్సర్షన్ సార్ట్ సాల్వ్ చేయడానికి మనకి టైం ఏమో 50 seconds పట్టింది, స్పేస్ ఏమో 20 KB పట్టింది అనుకోండి. సో ఈ 2 ఇట్లో ఏది బెస్ట్ అని చెప్తాము అంటే టైం తక్కువ తీసుకుందే బెస్ట్ కదా. సో ఇన్సర్షన్ సార్ట్ ఇలా అన్నమాట. మనం ప్రతిసారి ఐడెంటిఫై చేసి రన్ చేయాలని కాదు, ఇక్కడ అల్గోరిథం ఎలా రన్ అవుతుందో మనకు తెలుస్తుంది కదా. సో బబుల్ సార్ట్ అయితే ఎలా ఉంటుంది, ఎక్కువ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నామా, ఇన్సర్షన్ సార్ట్లో తక్కువ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో సార్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడే చూసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఎలా అయితే 2 సార్టింగ్ టెక్నిక్స్ తీసుకొని కంపేర్ చేసుకున్నానో ఇలానే మనము ఒక బెస్ట్ అల్గోరిథంని చూస్ చేసుకోవాలి మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి. ఇక్కడ నేను ఎలా అయితే 2 అల్గోరిథమ్స్ తీసుకొని సార్టింగ్ అనేది పెర్ఫామ్ చేశానో, ఇందులో బెస్ట్ ఎలా చూస్ చేసుకున్నానో, సేమ్ అలానే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మీరు ఏ అల్గోరిథం అయితే సూటబుల్ అవుతుంది తక్కువ ఆపరేషన్స్లో అని చెప్పి అల్గోరిథంని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత దానికన్నా ఇంకేదైనా తక్కువ లేకుండా అదే పర్ఫెక్ట్ అయ్యేటట్టు మనము అల్గోరిథంని డిజైన్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి 2 మిషన్స్ ఉన్నాయి, మెషిన్ 1, మెషిన్ 2 అని. సో ఒక దాంట్లో లీనియర్ సెర్చ్ పెర్ఫామ్ చేస్తున్నాం, ఇంకో దాంట్లో ఏమో బైనరీ సెర్చ్ని పెర్ఫామ్ చేస్తున్నాం. సో లీనియర్ సెర్చ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని సెర్చ్ చేసుకెళ్తుంది. బైనరీ సెర్చ్లో ఏంటంటే ఆల్రెడీ సార్టెడ్ అరే ఉంటుంది, ఆ సార్టెడ్ అరేలో మనం ఎలిమెంట్స్ని సెర్చ్ చేస్తాం. ఇది కదా బైనరీ సెర్చ్. సో ఇప్పుడు మెషిన్ 1 ఏమో ఫాస్ట్గా రన్ అవుతుంది, మెషిన్ 2 ఏమో స్లోగా రన్ అవుతుంది అనుకుందాం. సో మెషిన్ 1 లీనియర్ సెర్చ్ ఒక్కొక్కటి ఇలా టకటక చెక్ చేసుకుని వెళ్ళిపోతుంది. బైనరీ సెర్చ్ స్లోగా రన్ అవుతుంది మెషిన్ కాబట్టి మనకి సార్టెడ్ అరేలోంచి మనకు కావాల్సిన ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ తక్కువ ఇన్పుట్ దగ్గర ఇలా జరిగినా ఎక్కువ ఇన్పుట్ దగ్గరకు వచ్చినప్పటికీ ఇక్కడ మీకు ఒక చార్ట్ కనిపిస్తుంది కదా. ఈ చార్ట్లో చూడండి, ఇన్పుట్ సైజ్ 20 ఉన్నప్పుడు మెషిన్ 1 2 secondsలో పెర్ఫామ్ చేస్తుందంట, మెషిన్ 2 ఏమో 1 hourలో పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ సైజు 200 అయింది. 200 అయినప్పుడు మెషిన్ 1 ఏమో 20 secondsలో పెర్ఫామ్ చేసింది, మెషిన్ 2 2 hoursలో పెర్ఫామ్ చేస్తుంది. సైజ్ ఇంకొంచెం పెరిగింది, 20⁴ అయితే మెషిన్ 1 ఏమో 50 hours పెర్ఫామ్ చేసిందంట, మెషిన్ 2 ఏమో 4 hoursలోనే అయిపోయిందంట. సో బైనరీ సెర్చ్ అనేది లీనియర్ సెర్చ్ కన్నా బైనరీ సెర్చ్ ఈజీ, ఎందుకంటే అది ఆల్రెడీ సార్టెడ్ ఎలిమెంట్స్లో మనము సెర్చ్ చేస్తాం కాబట్టి.
ఇక్కడ మీకు చూసుకుంటే మెషిన్ 1 ఫాస్ట్గా రన్ అయినా సరే మెషిన్ 2 అనేది బైనరీ సెర్చ్ కాబట్టి ఈజీగా మనం ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయగలం. ఇది ఇలా ఈ విధంగా మనం ఒక బెస్ట్ని చూస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఒక అల్గోరిథం కాంప్లెక్సిటీని ఎలా అనలైజ్ చేస్తాము అనేది. ఇక్కడ బిగ్ ఓ నొటేషన్ అంటాం, లేదా ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇలాంటివి వింటూ ఉంటాం కదా. సో అదే బిగ్ ఓ నొటేషన్ అనమాట. ఇది దేనికి అంటే అసలు ఎంత టైం తీసుకుంటుంది ఒక అల్గోరిథం ఎగ్జిక్యూట్ చేయడానికి అనేది మనము టైం కాంప్లెక్సిటీని మనము డిఫైన్ చేస్తాం బిగ్ ఓ నొటేషన్ యూస్ చేసుకొని. సో బిగ్ ఓ నొటేషన్లో మనకి 4 టైప్స్ ఆఫ్ బిగ్ ఓ నొటేషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ లాగ్ n, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. సో ఇవి ఆర్డర్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ టైమ్, ఆర్డర్ ఆఫ్ n అంటే లీనియర్ టైమ్, ఆర్డర్ ఆఫ్ లాగ్ n అంటే లాగర్థమిక్ టైం, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ టైం. సో ఇప్పుడు ఒక్కొక్క దానికోసం చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఆర్డర్ ఆఫ్ 1 కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. ఒక కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఎప్పుడు ఉంటుంది అంటే అది నార్మల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎంత ఇన్పుట్ సైజ్ అయినా సరే టైం అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ 1 ఎప్పుడు ఉంటుంది అంటే ఇది ఒక కాన్స్టెంట్ టైం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇన్పుట్ సైజ్ 10 ఉన్నా సరే ఒకే టైంలో మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇన్పుట్ సైజ్ 100 ఉన్నా సరే మనకి ఒకే అవుట్పుట్ వస్తుంది. ఎలా అంటారా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేలోంచి నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలనుకోండి. సో సెకండ్ ఎలిమెంట్ తెచ్చుకోవడానికి నాకు ఎంతసేపు పడుతుంది అంటే సెకండ్ అనేది దాని ఇండెక్స్ కాబట్టి దానిలో ఉన్న ఎలిమెంట్ రావాలి. సో దానికి ఒక పర్టికులర్ టైం, కాన్స్టెంట్ టైం, అదేమి ఇంక్రీజ్ అవ్వదు. సో ఇన్పుట్ సైజ్ 100 ఉన్నా సరే నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి అంటే అంతే టైంలో వస్తుంది. ఇప్పుడు 20th ఎలిమెంట్ కావాలంటే అది అంతే టైంలో వస్తుంది. ఎందుకంటే అన్ని చెక్ చేసుకుని వెళ్ళదు, ఓన్లీ మనకు కావాల్సిన ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ సైజ్ మీద డిపెండ్ అయ్యలేదు, కాన్స్టెంట్ టైం అనేది ఉంటుంది. ఇది ఆర్డర్ ఆఫ్ 1 అంటే. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ n. ఆర్డర్ ఆఫ్ n అనేది ఏంటంటే ఒక అల్గోరిథంకి లీనియర్ టైం కాంప్లెక్సిటీ ఎప్పుడు ఉంటుంది అంటే టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్పుట్ సైజ్ అయితే అప్పుడు లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటాం. అసలు ఇది ఏంటి, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏంటి అని అర్థం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అరేలో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ 5 ఉంది ఇన్పుట్ సైజ్. ఇన్పుట్ సైజ్ అరే లెంత్ ఎంత అంటే 6 ఉంది. సో 6 ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలంటే ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ మనం ఒక లూప్ రన్ చేస్తున్నాము. సో ఒక లూప్ రన్ చేసినప్పుడు ఆ లూప్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మనకి 6 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యేదాకా లూప్ రన్ అవుతుంది. అదే 100 ఎలిమెంట్స్ అనుకోండి, సో 100 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యేదాకా లూప్ అనేది రన్ అవుతుంది. అంటే ఇన్పుట్ సైజ్ బేస్ చేసుకొని మనకి ప్రతిసారి అవుట్పుట్ వస్తుంది, అంతే కదా, అన్నిసార్లు రన్ అవుతుంది. అందుకే ఇది లీనియర్ టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ మనకు చూసుకుంటే ఇవి n ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో లూప్ రన్ చేస్తున్నామంటే లూప్ ఇలానే కదా రాస్తాం, ఫర్ i = 0, i less than and i++. సో n మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి అనేది. n అంటే ఇక్కడ ఏంటి అంటే సైజ్, అరే సైజ్ అయినా అవ్వచ్చు, ఏదైనా లింక్డ్ లిస్ట్ ఏదైనా ఒక సైజ్ అనమాట. అది ఇది ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ లాగర్థమిక్ టైం కాంప్లెక్సిటీ. లాగర్థమిక్ టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటంటే ఒక అల్గోరిథం రన్ అవ్వడానికి అది ఒక అల్గోరిథం ఎంత టైం అయితే తీసుకుంటుందో రన్ అవ్వడానికి ఒక అల్గోరిథం టైం అనేది బేస్డ్ ఆన్ లాగర్థమిక్ ఇన్పుట్ సైజ్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సో ఇది అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ సర్చ్ తీసుకుందాం. బైనరీ సర్చ్లో మనకి ఎలిమెంట్స్ అన్ని సార్ట్ చేసి ఉంటాయి. సో 7th ఎలిమెంట్ కోసం సర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకి సైజ్తో పని లేదు. అంటే సైజ్తో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అన్ని సార్ట్లో ఉంటాయి. సో ఒక్కొక్కటి సర్చ్ చేసుకొని వెళ్తాం, మనకి వెంటనే ఎక్కడ కనిపిస్తే అక్కడే మనము ఈజీగా మనం బైనరీ సర్చ్లో ఎలా చేస్తాము అంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటాం, ఈ హాఫ్లో మన నెంబర్ ఉందా కాదా, ఈ హాఫ్ ఎందుకంటే సార్టెడ్ అరే కదా, ఈ హాఫ్లో నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. లేదు అంటే నెక్స్ట్ హాఫ్లో చూస్తాం, అలా కదా. సో ఇక్కడ లాగర్థమిక్గా మనం ఇన్పుట్ సైజ్ అనేది బై చేసుకొని అలా చేస్తున్నాం కాబట్టి ఇది లాగర్థమిక్ టైం కాంప్లెక్సిటీ, ఆర్డర్ ఆఫ్ లాగ్ n బైనరీ సర్చ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ. సో క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక అల్గోరిథం ఎప్పుడు క్వాడ్రాటిక్ అంటామంటే అల్గోరిథం యొక్క రన్ టైం అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఇన్పుట్. సో ఇన్పుట్ యొక్క స్క్వేర్,
ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, 6 పవర్ 2 అన్ని టైమ్స్ మనము సర్చ్ చేసుకుంటూ వెళ్తాం, లూప్ రన్ చేస్తాం అనమాట. అలా ఇప్పుడు లెంత్ బేస్ చేసుకునే ఉంటుంది కానీ ఎక్స్పోనెన్షియల్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో మనకి లెంత్ బేస్ చేసుకునే ఉంటుంది కానీ లెంత్ తర్వాత మనము ఎక్స్పోనెన్షియల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 6 పవర్ 2 టైమ్స్ ఇటరేట్ చేస్తాం అలా అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ గా మనకి ఒక అరేలో డూప్లికేట్స్ ఎలిమెంట్స్ సర్చ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ ఏమో 1 2 సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ I ఏమో 1, J ఏమో 2 అవుతుంది. ఇక్కడ మనకి 2 ఫర్ లూప్స్ రన్ చేస్తాము. సో ఒకటి I ఒకటి J అనమాట. సో ఈ రెండు సర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్తుంది 1 4, ఆ తర్వాత 1 7, ఆ తర్వాత 1 2 అండ్ 1 9 సర్చ్ చేసిన తర్వాత ఎక్కడ కామన్ రాలేదు. నెక్స్ట్ 2 4 2 7 2 2 కామన్ వచ్చింది. సో డూప్లికేట్ వాల్యూ ఉంది కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి అది అవుట్పుట్ లో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 2 9, నెక్స్ట్ ఆ తర్వాత 4 7 4 2 4 9 ఇలా వెళ్తుంది అనమాట. ఇలా ప్రతిసారి ఎక్స్పోనెన్షియల్ గా మనకి ప్రతి ఎలిమెంట్ రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్పుట్ సైజ్ కి ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం, క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ అంటున్నాం. సో టోటల్ గా మనం అన్నిటినీ చూసాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.